న్యూస్. ఏపీలో భారీగా కాలం చెల్లిన మందులు సీజ్ చేశారు విజిలెన్స్ అధికారులు. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఆయుష్ అధికారులతో కలిసి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. 2599 రకాల కాలం చెల్లిన మందులు సీజ్ చేశారు. 50,61 లక్షలకు పైగా విలువైన కాలం చెల్లిన మందులు గుర్తించారు. కాలం చెల్లిన మందులు అమ్ముతున్న పలు మెడికల్ షాపులను సీజ్ చేశారు. ఏపీలో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న మెడికల్ షాపులను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 50 కోట్ల రూపాయల విలువైన కాలం చిల్లు అంటే ఎక్స్పైర్ డేట్ అయిన మందులని ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్ అధికారులతో కలిసి సీజ్ చేశారు. గత 5 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల్లో దాదాపుగా 5 రోజుల పాటు విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ అధికారులు అలాగే ఆయుష్ అధికారులు సంయుక్తంగా కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. దాదాపుగా 2599 రకాల అంటే దాదాపుగా చూసుకోవచ్చు. అసలు మెడిసిన్ రకాలు ఉండేదే 4000 ఉంటాయి. దాంట్లో 2600 అంటే దాదాపుగా 70% పైగా మందులు కాలం చెల్లిన వాటిని కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి మెడికల్ షాపులో క్రయ విక్రయాలు చేసి తద్వారా ఏదైతే అనారోగ్యంతో మందుల షాప్కి వెళ్తారో ఈ మందులు వాడటం మూలంగా మరొకసారి అనారోగ్యాన్ని బారిన పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో దాడులు నిర్వహించి 26 జిల్లాలకు సంబంధించి 50 కోట్ల రూపాయలు విలువయ్యే వాటికి సంబంధించి కూడా అధికారులు సీజ్ చేశారు. మళ్ళీ 2 రోజుల తర్వాత అధికారులు మరొకసారి తనిఖీలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ స్థాయిలో కాలం చెల్లిన మందులు ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు విస్తృతంగా కూడా విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల కాలంగా కూడా భారీ స్థాయిలో డేట్ వెళ్లిపోయిన మందులను విక్రయిస్తున్నట్లు కూడా అధికారులు అయితే ప్రాథమికంగా కూడా గుర్తించడం జరిగింది. ప్రసన్న. రైట్ శివ, థాంక్యూ.